హలో అందరికీ. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2,60,000 మంది వాలంటీర్లలో ప్రస్తుతం 1,60,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయకుండా మిగిలి ఉన్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఇప్పటికీ 2 కేబినెట్ సమావేశాలు జరిపింది. అయితే మనం చూస్తూనే ఉన్నాం. మొదటి కేబినెట్ మీటింగ్లోనూ వాలంటీర్ల గురించి ఎటువంటి చర్చ జరిగినట్లయితే కనబడలేదు. రెండవ కేబినెట్ సమావేశంలో కూడా వాలంటీర్ల గురించి ఊసే లేదు. ఈ మీటింగ్లలో వాలంటీర్ల గురించి ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటారని వాలంటీర్లు అయితే చాలా ఎదురు చూశారు. కానీ మిగిలిన వాలంటీర్ల పైన ఎటువంటి నిర్ణయం అయితే కూటమి ప్రభుత్వము తీసుకోలేదు. అంతేకాకుండా 1వ తేదీన వాలంటీర్ల చేత పంపిణీ చేయించాల్సిన పింఛన్ను కూడా సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించడం జరిగింది. సో దీనితో వాలంటీర్లలో తమ ఉద్యోగం తీసివేస్తారేమో అని భయం మొదలైంది. ఇటీవల హైకోర్టులో వాలంటీర్లను తొలగించాలని కొందరు పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ తీర్పు వచ్చాక ఏదైనా నిర్ణయం తీసుకుంటారా తెలియడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లను రాజీనామా చేయవద్దని, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని కంటిన్యూ చేస్తామని, అంతేకాకుండా ఉగాది రోజున మీటింగ్ పెట్టి వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తామని, శుభవార్త చెప్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వస్తే రాజీనామా చేయని వాలంటీర్లు 10,000 వస్తుందని, అంతేకాకుండా తమకు ఉద్యోగ భద్రత కూడా కలిగిస్తారని చాలా అనుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వాలంటీర్లకు కనీసం జీతాలు కూడా రావడం లేదు. జీతాల కోసం ఎంతగానో వాలంటీర్లు ఎదురు చూస్తున్నారు. వాలంటీర్ల గురించి దయవించి ఆలోచించాలని కూటమి ప్రభుత్వానికి వాలంటీర్ల తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే కొన్ని చోట్ల వాలంటీర్లకు జూన్ నెల జీతం బిల్లులు పెట్టడం అయితే జరిగింది. కానీ కొన్ని చోట్ల జూన్ నెల జీతాలు కూడా పెట్టలేదు. అంతేకాకుండా కొన్ని చోట్ల ఏప్రిల్, మే నెలల నుంచి కూడా జీతాలు అయితే పెట్టలేదు. సో అప్పుడు గత ప్రభుత్వంలో నెల ఖచ్చితంగా జీతం వచ్చేదని, ప్రస్తుతం ఏం అర్థం కావడం లేదని వాలంటీర్లు అయితే చాలా బాధపడుతున్నారు. దీనిపైన నూతన ప్రభుత్వము త్వరగా మంచి నిర్ణయం తీసుకొని వాలంటీర్లకు న్యాయం చేయాలని వాలంటీర్లందరూ కోరుకుంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్లకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై హింద్.